రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగరంలో దాదాపు 400 మంది విద్యార్థులు చదువుకునే పాత పాఠశాలను కూల్చివేసి నూతన పాఠశాల భవన నిర్మాణ పనులు చేపట్టి 2 సంవత్సరాలవుతున్నా పాఠశాల భవన నిర్మాణ పనులు మాత్రం పూర్తి కావటం లేదని మీర్పేట్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ మాజీ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాఠశాల భవన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో పేద విద్యార్థులు కొందరు బడంపేట్, మీర్పేట్ జిల్లాల కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళితే మరికొందరు పాఠశాలలకు వెళ్లకుండా కూలీ పనులు, మద్యం, డ్రగ్స్ కు బానిసలవుతున్నారని వాపోయారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనంలో రాత్రి అయితే గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. పాఠశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్లో గవర్నమెంట్ స్కూల్ని సందర్శించడం జరిగింది. గతంలో గత ప్రభుత్వము ఆదలాబాదలుగా ఎటువంటి ఆలోచన లేకుండా తొందరపాటు చర్యతో ఇక్కడ లెనిన్ నగర్లో సుమారు 15,000 నుండి 20,000 మంది పేద ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఇది ఒకటే గవర్నమెంట్ స్కూలు. మీర్పేట్లో కూడా ఇప్పటివరకు హై స్కూల్ ఎక్కడ లేదు. ఈ ఉన్న స్కూల్ని కూడా చదువుకుంటున్న విద్యార్థులని ఆదలాబాదలుగా ఇక్కడ నుంచి కొత్త స్కూల్ కడతామని చెప్పి చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఈ స్కూల్ నిర్మాణం ఈ పరిస్థితిలో ఉంది. గతంలో కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈరోజు ఆ పేద విద్యార్థులు చదువుకి దూరము అయ్యే పరిస్థితి ఏర్పడి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఎన్నిసార్లు దీనిపైన ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకొని గత ప్రభుత్వమే గాని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే గాని దీన్ని తొందరగా పట్టించుకొని పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ స్కూల్ అందుబాటులోకి తేవాలి. గతంలో ఇక్కడ 400 మంది పిల్లలు చదువుకునేటటువంటి సౌకర్యం ఉన్నటువంటి చిన్న స్కూల్ అయినా గానీ ఆ స్కూల్ ని పొడగొట్టి ఈ రోజు 10వ తరగతి దాకా బిల్డింగ్ కట్టిస్తామనేసి గతంలో ఉన్నటువంటి మన సవితా ఇంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ బిల్డింగ్ ని కూడా ఆదరాబాదగా కొంచెం కట్టేసి మధ్యలో వదిలేయడం జరిగింది. కాబట్టి గతంలో ఉండేటటువంటి మంత్రి గారు అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకొని ఇక్కడ ఉండేటటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు బీకేర్ సెక్షన్ లో ఉండేటటువంటి అందరూ కూడా పేద ప్రజలే. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ స్కూల్ కూడా ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పనులు కూడా ఆపేయడం జరిగింది. ఇప్పుడు గతంలో ఉండేటటువంటి ప్రభుత్వం ఎట్లాగో చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి మన పేద ప్రజలకు విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 5th క్లాస్ వరకు ఉండేది. దీనికి అంచెలంచెలుగా 7th క్లాస్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు చేద్దామని చెప్పేసి నిర్మాణం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆగమేఘాల మీద కులగొట్టడం జరిగింది. మరి ఏదైతే కులగొట్టడం జరిగిందో మళ్ళీ అంత ఫాస్ట్ గా ఎంతైతే ఫాస్ట్ గా కులగొట్టడం జరిగిందో అంత ఫాస్ట్ గా మరి నిర్మాణం అయితే చేపట్టడం జరుగుతలేదు. మరి ఇక్కడ చూసినట్టయితే గత 2 సంవత్సరాల నుంచి గుట్టకోగలు పుట్టకోగల్లాగా పిల్లలు ఎక్కడ ఉన్నారో ఎక్కడ చదువుతున్నారో తెలియదు. కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి స్కూల్ నిర్మాణం చేపడితే మరి అదే ఏ దృష్టితో మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా
ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కొంతమంది ఇంటికాడ ఉండిపోవడం జరుగుతుంది. కొంతమంది ఇక్కడ చూసినట్టయితే దగ్గరలో స్కూల్ లేదు. మేము ఇక్కడ 2 కిలోమీటర్ల దూరాన బడంపేట ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి మీర్పేట్ పిఎస్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ నుంచి కూడా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మరి ఇక్కడ జిల్లలగూడకి మరి హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలంటే చిన్న చిన్న పిల్లలు, అమ్మాయిలు ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన గంజాయి తాగే పిల్లలు ఎక్కువ అయిపోయినారు. వాళ్ళ ట్రాప్ లో పడి అమ్మాయిలు ఎమ్మడి పడి వాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడం జరుగుతుంది. గత 1 వారం రోజుల క్రితము ఒక మైనర్ బాలికని మోసం చేసి పెళ్లి చేసుకొని మరి జైలుకి వెళ్ళడం జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో అసలు ఇంత ఘోరం చూడలేకపోవడం అనిపించింది. ఎందుకంటే చిన్న అమ్మాయిలు 10th క్లాస్ అమ్మాయిలని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని వాళ్ళని మోసం చేసి వాళ్ళని తెలియని వయసులో లేనిపోని మైండ్ డైవర్ట్ చేసి చాలా దారుణమైన పరిస్థితులు జరగడం జరుగుతుంది. అది చూడలేకనే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిన్న అసెంబ్లీలో మేము మా కొత్త స్కూల్ ఇన్ని నిర్మించడం జరిగింది. మేము ఇన్ని స్కూల్ కట్టినాము. మా పిల్లలని ఈ రకంగా చూస్తున్నాము. అంతా చాలా మంచి చూసుకుంటున్నాము. కొత్త పిల్లలని అందరినీ కూడా ప్రైవేట్ స్కూల్ పాలు కాకుండా మేము చూస్తున్నామని చెప్పి అంటున్నాం. కానీ ఇదంతా మీరు చూసినట్టయితే ఈ స్కూల్ చూడండి ఒక్కసారి. ఇక్కడ 400 మంది చదివే పిల్లలు ఎక్కడున్నారు? కనీసం ఒక్కళ్ళు ఎక్కడైనా ఉన్నారా అని చెప్పేసి మీ దృష్టిలో ఉందా? మరి ఇక్కడ ముందర చూసినట్టయితే మరి స్కూల్ దృష్టి తెలియదు, మాకు స్కూల్ లేదని అంటే మరి స్కూల్ ముందరనే కాంగ్రెస్ బ్యానర్ ఇంత పెద్ద మనం మహేశ్వరం ఇన్ఛార్జ్ అయినటువంటి కిచ్చన లక్ష్మారెడ్డి గారి బ్యానర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బ్యానర్ పెట్టుకోవడానికి ఉంది కానీ స్కూల్ ని నిర్మించుకుందాం అని చెప్పేసి ఆలోచన మాత్రం ఎవరికి రావడం జరగలేదు. గత ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ప్రారంభించడం జరిగింది. ఇది దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే ఏంటంటే నిర్వహణ లోపం కనిపిస్తున్నది. ఇక్కడ అయితే 1 year లో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామన్నారు. ఇక్కడ నిరుపేదలకు సుమారు లేన్ నగర్లో 10,000 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ నిరుపేదలు ఉన్నారు, సింగిల్ పేరెంట్ పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా స్తోమత కలిగిన పిల్లలు ప్రైవేటు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇందులో చదివే పిల్లలు ఆర్థికంగా ఎవరైతే లేరో వాళ్ళు ఇంటి దగ్గరనే ఉండడం జరుగుతుంది. ఇంటి దగ్గర ఉన్న తర్వాత వాళ్ళు చిన్న పిల్లలు కానీ ఇంకా వయసు రీత్యా పెరుగుతున్న చెడలవాట్లకు లోనవుతున్నారు. ఇదో ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నది కాబట్టి గౌరవ సీఎం గారు కూడా దీన్ని ఎంబడే చొరవ తీసుకొని ఈ కాంట్రాక్ట్ ఈ అకాడమిక్ ఇయర్ 2025లో వరకు మొదలు పెట్టాలనేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతున్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.